ఏపీలో పేదవాడికి శత్రువు ఎవరన్నా ఉండారు అంటే అది చంద్రబాబు నాయుడే. పేదవాడికి మంచి విద్య అందుతుంది అంటే చంద్రబాబుకు నచ్చదు. పేదవాడికి అమ్మఒడి అందిస్తాము అంటే అది చంద్రబాబుకు నచ్చదు. పేదవాడికి ప్రైవేటు కళాశాలలో ఫీజు తగ్గుతుంది అంటే కేసులు వేయిస్తాడు. పేదవాడికి అమరావతి రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తాము అంటే కేసులు వేయిస్తాడు, కోర్టులకు ఎక్కుతాడు. పేదవాడికి మంచి జరిగే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసేశాడు. ఈరోజు ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న ఎండియు వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేసి ఇంటి వద్దకు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసి మీరు క్యూ లైన్లో నిలబడి రేషన్ షాపుల దగ్గరే రేషన్ తీసుకోండి అంటూ ఎండియులను రోడ్డున పడేశాడు. దాదాపు కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనదారులు 20,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు 9,280 మంది వాహనదారులు మరియు వాళ్ళకి హెల్పర్లు మొత్తం కలిపి 20,000 కుటుంబాలు దాదాపు కూడా రోడ్డున పడిపోయాయి చంద్రబాబు నాయుడు వల్ల. పేదవాడికి మంచి జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడికి ఎందుకు నచ్చదు? గతంలో పనులు మానేసి రేషన్ షాపుల దగ్గర క్యూ లైన్లో ప్రజలు నిలబడుతుంటే జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యవస్థను మనం రద్దు చేసి పేదవాడికి మనం మంచి చేయాలి, వాళ్ళు ఏ పనులకైనా వెళ్ళొచ్చు, ముందుగానే వాలంటీర్ల ద్వారా పలానా రోజు మీ ఇంటి వద్దకు సరుకులు వస్తాయి అనే ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు ఏ రోజైతే ఇంటి వద్ద ఉంటారో, లేకపోతే వాళ్ళు ఇంట్లో లేకపోయినా ముసలోళ్ళు కానీ లేకపోతే పిల్లలు కానీ ఇంట్లో ఉన్నా కానీ ఏ ఒక్కరు తంబేసినా కానీ వాళ్ళకు రేషన్ అందే విధంగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమం చేసే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఈరోజు ఇంటి వద్దకు వాహనం వెళ్ళి సరుకులు ఇస్తుంటే అటువంటి ఆ రేషన్ వాహనాలను నిలిపేసి ఎండియూలను దాదాపు 20,000 మందిని రోడ్డున పడేసే ప్రయత్నం చేశాడు. ఇటువంటి మంచి చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకోవాలి, చంద్రబాబుకు ఓటేయటం వల్ల ప్రజలకు ఏం ఒరిగింది అని. ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేశాడు. అమ్మఒడి పథకం లేదు, ప్రైవేటు పాఠశాలలో అమాంతం ఫీజులు పెరిగిపోయాయి, మెడికల్ కళాశాలల నిర్మాణాలు ఆగిపోయినాయి. ఈరోజు రేషన్ షాపులో మళ్ళీ క్యూ లైన్లో నిలబడే పరిస్థితి ఏర్పడింది. మన ఇంటి వద్దకు వచ్చి ఒక మంచి ప్రభుత్వ పథకం ఉంటుందని కానీ, మీకు సర్టిఫికేట్లు కావాలా అని కానీ, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా మేము హాస్పిటల్కి తీసుకుపోతాం అనే వాలంటీర్లు వ్యవస్థ పూర్తిగా కనుమరుగు చేసేసాడు చంద్రబాబు. జగన్ మార్కు పరిపాలనను పూర్తిగా తుడిచేసేయాలి. జగన్ ఏదైతే సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడో అటువంటి వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేసి ఈరోజు ఇంటి వద్దకు రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిలిపేశాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పేదవాడికి మంచి జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అటువంటి పనులను నిర్వీర్యం చేసేస్తాడు అనేది మరోసారి ప్రజలకు నిరూపితమైంది. ఇటువంటి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి వ్యవస్థలు కూడా తిరోగమనం వైపు నడుస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. గతంలో 20 సంవత్సరాల ముందు పరిపాలన ఎలా ఉండేదో అటు వెళ్ళిపోతున్నాయి. ఇంటికి వచ్చే వాలంటీర్లు లేదు, అమ్మఒడి పథకం లేదు, మెడికల్ కళాశాలలు లేవు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం లేదు, సరైన టాయిలెట్లు లేదు, సరైన వసతులు లేదు, సరైన తిండి ప్రభుత్వ బడుల్లో లేదు. ఫీజులు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. వ్యవస్థలను ఇలా నిర్వీర్యం చేసుకుంటూ వ్యవస్థలను వెనక్కి పంపించేసే ప్రయత్నంతో చంద్రబాబు ఈరోజు పేదవాడికి మొదటి శత్రువుగా ఏపీలో నిలిచాడు అని ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.